ఏ సందర్భంలో అనడం జరిగింది మేడం? సార్ ఏ సందర్భంలో ఇది అక్కడికి మార్చిన తర్వాత సార్ మొదట అక్కడి నుంచి ఇక్కడికి మార్చారు కదా, అప్పుడు పెద్ద ఉత్సవం జరిగింది ఇక్కడ. ఎంఎస్ విశ్వనాథ్ గారు అందరూ వచ్చారు. అప్పుడు మా అన్న వాళ్ళ దగ్గర, మా కృష్ణన్న వాళ్ళ దగ్గర అనడం జరిగింది అనమాట. అది ఇప్పుడు నిజమైంది. అంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చాలా మంది రావాల్సి ఉండే, ఎందుకోసం ఈరోజు పెద్దగా రాలేదు ఇక్కడ? టు బి ఫ్రాంక్ నాకు తెలియదు సార్. అంటే నేను ఇందులో నా పార్టిసిపేషన్ అంటూ ఏమి లేదు, అంతా మా అన్న వాళ్ళే, మా వాళ్ళే చూసుకున్నారు. నేనేం రావటం, ఇక్కడ కూర్చోవటం, అందరికి దండం పెట్టుకోవటం, పెద్దవాళ్ళకి నమస్కారం చేసుకోవటం, ఇంతవరకే నా పని. అంటే ఇండస్ట్రీ వాళ్ళకి ఏమైనా ఇన్విటేషన్ కార్డు ఇచ్చిందా గవర్నమెంట్ కానీ మీ సినిమాకి సంబంధించిన? నాది కాదండి, ఇది సంగీత తరఫున, ఓన్లీ సంగీతం తరఫునే చేస్తుంది. అక్కడ బ్యాక్ సైడ్ ఓన్లీ అది మీకు ఆల్రెడీ చెప్పుకుంటారు. డైరెక్టర్స్ కావచ్చు, సింగర్స్ కావచ్చు, ఎవరు కూడా పెద్ద కనిపించట్లేదు. వస్తారు అందరూ, అంటే సాయంత్రం కూడా ఉంటుంది సార్. అందరూ తప్పకుండా వస్తారు, అందరూ పాడతారు. ఆయన ఇచ్చిన సందేశం అంటే ఏదైనా ఒక విషయం చెప్పాలంటే మీకు ఎప్పటికీ తెలుగును మర్చిపోవద్దు అన్నారండి ఆయన. ప్రతి ఒక్కరిని తెలుగులో మాట్లాడాలన్నారు. అది ఎప్పుడు మర్చిపో, చాలా చెప్పారు మాకు. ఒక తెలుగు విషయం అనే కాదు, మా అందరికీ డిసిప్లిన్ నేర్పించారు ఫస్ట్ అన్నయ్య. అది మాకెంతో, ఆ డిసిప్లిన్ మాకే కాదు, మా అన్నలకి, మా అందరికీ వచ్చింది. మా ఆర్కెస్ట్రా వాళ్ళందరికీ అదే డిసిప్లిన్లో మేము ఉన్నాం. ఎవ్వరం అటు ఇటు కూడా వెళ్ళలేదు. ఆ డిసిప్లిన్ మేము ఎప్పుడు పాటిస్తాము. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కూడా అడుగుదలుచుకున్నారా ఏర్పాటు చేయడం? లేదండి, ఇది వాళ్ళని అడగాల్సిన ప్రశ్న. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో చాలా చోట్ల ఇప్పుడు పెట్టున్నారు, చాలా విగ్రహాలు. విజయవాడలో పెట్టారు, గుంటూరులో పెట్టున్నారు. సో ఇంకా పెట్టాల్సిన అవసరం లేదు, అక్కడ ఉన్నాయి ఆల్రెడీ. మీరు మాట్లాడతారండి తర్వాత. థ్యాంక్ యూ మేడం. రైట్ చేస్తాను.